హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కేతన హాస్పిటల్, విశాఖపట్నం. కొన్నిసార్లు మనం స్కాన్ రిపోర్ట్స్లో మిస్డ్ అబార్షన్ చూస్తూ ఉంటాం కదా. సో మిస్డ్ అబార్షన్ అంటే ఏంటి? యూజువల్గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మనకి ప్రెగ్నెన్సీ స్టేజెస్లో డిఫరెంట్ ఫీచర్స్ అనేవి అల్ట్రాసౌండ్లో కనిపిస్తూ ఉంటాయి. ఇనీషియల్గా మనకి జెస్టేషన్ శాక్ అనేది కనిపిస్తుంది. అండ్ వన్స్ జెస్టేషన్ శాక్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేజెస్లో మనకి యోగ్ శాక్ కనిపిస్తుంది. యోగ్ శాక్ తర్వాత ఫీటల్ పోల్ అంటే బేబీ ఫార్మేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. బేబీ ఏజ్ అనేది మనకి 6 వీక్స్ ప్రెగ్నెన్సీ టైంలో ఫీటల్ హార్ట్ బీట్ అనేది మనం విజువలైజ్ చేయగలుగుతాం. సో ఫీటల్ హార్ట్ బీట్ అనేది ఆల్రెడీ ఏర్పడిన హార్ట్ బీట్ ఆగిపోవటం కానీ, లేదా కొన్నిసార్లు 6 వీక్స్ దాటినా కూడా ఏర్పడకపోవటం కానీ, సో ఇలాంటి లక్షణాలు కనుక కనిపిస్తే దాన్ని మనం మిస్డ్ అబార్షన్ అంటాం. మిస్డ్ అబార్షన్ అని ఎందుకు అంటామంటే, ఇలాంటి కేసెస్లో యూజువల్గా ప్రెగ్నెంట్ లేడీస్లో చాలాసార్లు ఎలాంటి సిమ్టమ్స్ కూడా కనిపించవు. ఓన్లీ మనం స్కాన్ ద్వారా మాత్రమే మిస్డ్ అబార్షన్ని డయాగ్నోస్ చేయగలుగుతాం. సో అందువల్ల దీన్ని మనం మిస్డ్ అబార్షన్ అంటాం. మిస్డ్ అబార్షన్ అంటే ఎలా ఉంటుందో స్కాన్లో చూపిస్తాను. ఈరోజు ఈ పేషెంట్ వైబిలిటీ స్కాన్ కోసం అని వచ్చారు. సో ప్రెగ్నెన్సీ ఏజ్ అనేది 8 వీక్స్ 4 డేస్ ఉంది. సో 8 వీక్స్ 4 డేస్లో యూజువల్గా బేబీ ఫార్మేషన్ అనేది ఇలా కనిపించి దీని మధ్యలో హార్ట్ బీట్ అనేది కనిపిస్తూ ఉండాలి. బట్ ఇక్కడ చూసారు కదా, ఓన్లీ బేబీ ఫార్మేషన్ అనేది ఫామ్ అయింది. సో చిన్నగా మనకి హెడ్ ఫార్మేషన్, బాడీ షేప్ అనేది కూడా తెలుస్తుంది, కానీ సెంటర్లో చెస్ట్ రీజన్లో హార్ట్ బీట్ అనేది లేదనమాట. సో ఇలా కనుక మనకి హార్ట్ బీట్ అది లేనప్పుడు మనం దాన్ని మిస్డ్ అబార్షన్ అంటాం. సో బేబీ ఏజ్ ఏమో మోర్ దెన్ 6 వీక్స్ ఉంది అండ్ హార్ట్ బీట్ అనేది లేదు. సో ఇట్లా ఉన్నప్పుడు మనం దాన్ని మిస్డ్ అబార్షన్ అంటాం. ఇలా కనుక మిస్డ్ అబార్షన్ అనేది డయాగ్నోస్ అయిన తర్వాత ఎన్ని వారాల ప్రెగ్నెన్సీలో మనకి మిస్డ్ అబార్షన్ అనేది తెలిసిందనే దాన్ని బట్టి ప్రెగ్నెన్సీ టర్మినేషన్ ఆప్షన్స్ అనేవి చూస్ చేసుకుంటూ ఉంటాం. ఏదర్ ట్యాబ్లెట్స్ యూస్ చేసి అబార్ట్ అయ్యేలాగా చేయటం కానీ, లేదా సక్షన్ అండ్ ఇవాక్యుయేషన్ అనే సర్జికల్ ప్రొసీజర్ ద్వారా ప్రెగ్నెన్సీ టర్మినేషన్ అనేది ప్లాన్ చేస్తాం. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ యూస్ఫుల్ టు యూ. షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.